నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ ఎప్పటి నుంచి ఉందట? ముందు నుంచే ఉంది. ముందు నుంచి కార్యసాధకంగా అన్ని చేసుకుంటూ పోతుంది దేవుడు ఆత్మ. ఆయనే పరిశుద్ధాత్ముడు. అయితే స్థిరంగా అలాగా ఉండిపోయేది మాత్రము పునరుద్ధానుడైన యేసు ప్రభు తర్వాత నుంచి అది భూమి మీద పరిశుద్ధాత్ముడు ఉండిపోయాడు. ఎంతవరకు ఉంటాడంటే సంఘము భూమి మీద నుంచి ఎత్తబడే వరకు ఆయన బాధ్యత. అందుకని దాని గురించి కూడా లూకా చెబుతాడు. ఏంటట? అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఆ పరిశుద్ధాత్ముని యొక్క బాధ్యత ఎంత. దేవుడు తన స్వరక్తమితి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి మనలందరినీ కూడా యేసు ప్రభు వారు మనలందరినీ ఎవరికి అప్పగించాడట? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మరలా యేసు ప్రభు వారికి మనలందరినీ కూడా సంగమగా చేర్చి ఆయన చేతిలో పెట్టాల. ఎప్పుడు అది? యేసు ప్రభు వారు వచ్చే కాలంలో అది జరగాలి. అంటే మనం ర్యాప్చర్ అంటే మనం ఎత్తబడ్డానికి, క్రీస్తు సంఘం ఎత్తబడ్డానికి ప్రధానమైన పాత్ర ఎవరు పోషించబోతున్నారు? యేసు ప్రభు అనంతరం పరిశుద్ధాత్ముడే. కనుక చాలా చాలా విలువైన విషయాలు మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే యెహోషువ అన్నీ చూస్తున్నాడు కాబట్టి వీళ్ళందరినీ హ్యాండిల్ చేయాలంటే అంత సులువు కాదు. కనుక వీళ్ళందరినీ నేను హ్యాండిల్ చేయాలంటే నాకు దేవుని సహాయం కావాలి. కనుక ఆ ధర్మశాస్త్రం గురించి ఆయన మాట్లాడుతూ నేను ఆయన మార్గాన్ని ఎంచుకుంటున్నప్పుడు నేను వర్ధిల్లేను, ఆయన వర్ధిల్లాడు. ఇది 1వ అధ్యాయంలో 8వ మాటలో చెబుతున్నాడు. ఆ తర్వాత కాలంలో కూడా ఆయన ముందుకు కొనసాగుతున్నప్పుడు కూడా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూస్తే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. అక్కడ యోర్దాన్ నది దగ్గర అంతరం గలిబిలి జరుగుతున్నప్పుడు వారందరూ కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఈయన మాట్లాడే మాట ఏంటో తెలుసా? చివరి మాటలో యెహోవాను సేవించుట, చదువు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరికి మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఏంటండి ఇది? ఎంతో ఒక బోల్డ్ స్టేట్మెంట్ అంటారు దీన్ని. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏకీభవించట్లేదు ఆయనతో. అందరూ కూడా వారికి నచ్చిన వారి దేవతల్ని ఆరాధించాలని వారిలో ఐక్యత లేకుండా వారు ఒక తీర్మానానికి వచ్చేసారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలే. అక్కడే ఇలాంటి యొక్క యోర్దాన్ దగ్గర గలిబిలు జరుగుతున్నప్పుడు ఈయన ఒక స్టేట్మెంట్ చేశాడు. ఆ స్టేట్మెంట్ మైండ్ బ్లోయింగ్. మీరు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఏంటట? నేను నా ఇంటి వారిని ఎవరిని సేవిస్తామట? యెహోవాని సేవిస్తాం అంటున్నారు. ఆ మాట చెప్పడానికి ఎంతో దమ్ము కావాలి. ఎందుకంటే వీళ్ళెవ్వరూ ఏకీవించట్లేదు. ఒకసారి ఆలోచించండి. ఒక ప్రాంతంలో మీరు నివసిస్తున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. ఏం చేస్తారు? అయితే వాళ్ళతో కలిసి రాజీ పడిపోయి అక్కడ జీవించాలా, లేకపోతే వారితో తగాదం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అవునా? అంతే. 2 ఆప్షన్స్ అంతే. అలాంటిది ఇక్కడ యెహోషువ ఒకవేళ కానీ వాళ్ళందరూ కూడా ఎదురు తిరిగి గొడవ ఆడితే ఏమన్నా చేస్తే ఏంటి దిక్కు? అఫ్కోర్స్ తర్వాత సెకండరీ అవన్నీ ఆలోచించచ్చు. దేవుడు ఆయన కాపాడు ఇవన్నీ తర్వాత. కానీ ముందు ఏమో కానీ అంటే ఆ స్టేట్మెంట్ చేయగలగాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను చెప్తున్నానంటే కనుక ఈయన అన్నీ చూసేశాడు. కనుక ఎవరు వలన పెద్దగా ప్రయోజనం లేదు. కనుక మనం దేవుని పట్టుకుంటే సరిపోద్ది. మనకు వెల్ఫేర్కి, మన సక్సెస్కి కారణం ఎవరవుతారు? దేవుడే కదా. ఇప్పుడు కూడా మీరు ఆలోచించండి. 1 కాదు 2 కాదు కోకొల్లలుగా మనం మాట్లాడుకోవచ్చు. సమయం మనకు సరిపోదు. కానీ అందుకనే ఇప్పుడు మీరు అందరూ కూడా పరుగులు పెడుతున్నారు. దేనికండి? డబ్బు కోసమో, పదవి కోసమో, ఇది ఇతర అవసరాలు నిమిత్తము, వాటి నిమిత్తం ఏం చేస్తారట? ఇంకా చూస్తే ఆశీర్వాదాలు కూడా కావాలి ప్రతి ఒక్కరూ. ఎందుకంటే మీరు సక్సెస్ అనేది చూడాలి కాబట్టి. ఎవరు కూడా డిస్గ్రేస్ అంటే శాపగ్రస్తులు అయిపోవడానికి ఎవరు ఇష్టపడరు. అందరూ కూడా ఆశీర్వదించబడ్డానికే చూస్తారు. అది సహజమే. అది అయితే ఇక్కడ మీరు ఆలోచిస్తే
దేవుడు చెప్తున్నాడు కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరట? ఆయన యందే గుప్తములై ఉన్నాయి. కనుక ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలే కానీ, పని చేసుకుంటున్న పెద్దోళ్ళే కానీ, వీళ్ళందరూ కూడా వారి యొక్క జ్ఞానం కోసం, వీరు సంపద కోసం, రెండు కూడా ఎక్కడున్నాయట? ఆయనలోనే ఉన్నాయి. అయితే విచిత్రం ఏంటంటే మనం నిర్లక్ష్యం చేస్తామట. ఆయన్ని వదిలేసి ఈ యొక్క వేస్కి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. దానివల్ల మళ్ళా చెబుతున్నాను, తాత్కాలిక ప్రయోజనాలు మీరు పొందుకుంటారు కానీ దీర్ఘకాలికంగా మీరు ఫెయిలియర్సే చూస్తారు. అయితే ఆ సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తిగా ఈయన ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే ఈయన 40 సంవత్సరాలు మాత్రమే కాదు, 430 సంవత్సరాలు ఆ పూర్వకాలంలో కూడా ఈ యెహోషువ కూడా బానిసగానే ఉన్నాడు కదా. ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలతో పాటే ఉన్నాడు ఈయన యెహోషువ. అక్కడ మంత్రగాళ్ళని చూశాడు, సోదిగాళ్ళని చూశాడు, నానా విధమైన అధికారులందరినీ కూడా ఆయన చూశాడు. ఎవరు? ఫరో రాజ్యంలో యెహోషువ చూశాడు. కనుక అంటే ఇది కాకపోతే అది, మనకంతా కూడా ఆల్టర్నేటివ్స్ ఎప్పుడు చూసుకుంటా ఉంటాం. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఇలాగా. ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది అనుకుంటాం అనమాట. కానీ ఏది వల్ల వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఏది వర్కౌట్ అవ్వదు అనే క్షుణ్ణంగా ఈ యొక్క 40 సంవత్సరాల అనుభవానికంటే ముందే చూశాడు. ఆ 40 సంవత్సరంలో ప్రజల ఒక వైఖరిని కూడా చూశాడు యెహోషువ. కనుక ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే ఈ 1:8లో తీర్మానం చేసుకున్నాడు. అలాగే 9లో కూడా చూస్తే దేవుడు ఆయనకి ఏమని ఓదార్పిస్తున్నాడో కూడా అక్కడ కనబడుతుంది. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. చూసారా? కాబట్టి ఎందుకంటే వాళ్ళని చూసి భయం వేస్తుంది మనోడికి. ఎందుకంటే అమ్మో వీళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా సనుగులు గొనుగులు ఇయే కదా. దేవుడి మీదే సనుగుతుంటున్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన నాయకుల మీద సనగరండి, అది కామన్ అయిపోయింది. కనుక వారికి ఇంక వేరే పనే లేదు. పని లేకుండా వారిని దేవుడు పోషిస్తున్నాడు, అంతకే కృతజ్ఞతలు చెల్లించాల్సింది పోయి నడిపిస్తున్న నాయకుల్ని, పోషిస్తున్న దేవుణ్ణి కూడా దూషించిన దౌర్భాగ్య దరిద్రులు అంటే ఇశ్రాయేలు ప్రజలే. అయితే అలాంటి వారిని నడిపించాలంటే దేవుడు సహాయం లేకుండా అవ్వదు. ఆయన వ్యక్తిగతంగా కూడా ఉన్నతంగా ఎదగాలంటే కూడా దానికి కూడా సక్సెస్కి కూడా దేవుడే అవసరం అని ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు. దేవుడి కింద వాగ్దానం చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా, మీరు అందరూ కూడా ఉన్నతంగా మీరు మీ డెస్టినీ మీరు చేరుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా కళలు ఉంటుంది. కళల్ని సహకారం చేసుకోండి అని క్యాప్షన్స్ బాగానే ఉంటాయి. చేజ్ ద డ్రీమ్స్ అంటారు, కానీ ఉపయోగం ఏముంది? అందులో దేవుడు లేకుండా ఓన్లీ కళ వెనకాతలు పరిగెడితే అది కుదరదు. కనుక మనం తెలుసుకోవాల్సినవి కరెక్ట్గా తెలుసుకోవాలి. అయితే ఈయన తెలుసుకున్నాడు కాబట్టి ఈరోజు మనకి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం దేవునితో మనకి ఏముండాలట? చక్కటి యొక్క సంబంధం ఉండాలి. మంచి యొక్క వాక్యంతో మనకి ఏముండాలట? మంచి సంబంధం ఉండాలి. వాక్యాన్ని అర్థం చేసుకొని ఇంకా వాక్యాన్ని ప్రేమించువారుగా ఉండాలి. మరలా చెబుతున్నాను, దేవుణ్ణి ప్రేమించడం అంటే వాక్యాన్ని ప్రేమించడమే కదా. అందుకే ఆ వాగ్దానం వాళ్ళకి ఇవ్వబడింది. ఎవరికట? ఆయనను ప్రేమించు వారికే ఆ వాగ్దానం. గుర్తుపెట్టుకోండి, ఎవరికి పడితే చదివిన ప్రతి ఒక్కరికి అది అప్లై అవ్వదు. అది దాని ప్రకారంగా వారి జీవితంలో అది అన్వయింపజేసుకున్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. కనుక దేవుడు అందరినీ కూడా మిమ్మల్ని వర్ధిల్లింప చేయాలనే కోరుకుంటాడు. కానీ ఎవరు ఆయన మార్గంలోకి వస్తారనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అది. కనుక ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఇర్మియా అంటాడు 6వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా 6:10. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదన్నమాట. చూడండి, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ లేకుండా క్వశ్చన్స్ ఉండవు. అయితే కొన్ని హైపోథికల్ ఉంటాయి. అంటే మనం ఏది చెప్పాలో అది ఇది అది అన్నట్టు కన్ఫ్యూజన్లో ఉంటాం. కానీ దానికి కూడా చక్కటి ఆన్సర్ ఉంటుంది. బైబిల్ అయితే ప్రతి దానికి స్పష్టత ఇచ్చింది, ఒక సమాధానం ఇచ్చింది. ఎంత సంక్లిష్టమైన ప్రశ్న కన్నా సరే సమాధానం బైబిల్ ఇస్తుంది.
అయితే అది మీరు అర్థం చేసుకునే అంతటి జ్ఞానం మీకు లేకపోయే అంతే. కనుక ఇక్కడ మనం ఆలోచిద్దాం. ఇక్కడ చెప్తున్నాడు ఇర్మియా, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారి వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరింతురు. దేవుని వాక్యాన్ని పట్ల వారికి ఆసక్తి లేదు, సంతోషం లేదు, పైపెచ్చుగా వారు తృణీకరిస్తున్నారట. మరలా చెప్తున్నాను, ఐ థింక్ రీసెంట్గా కూడా మీరు విన్నారు కదా, మనం వేటిని తృణీకరిస్తాము, తృణీకరిస్తే ఏం జరుగుతుందో రీసెంట్గా విన్నారు కదా. శిక్షను తృణీకరించవచ్చా, వాక్యాన్ని తృణీకరించవచ్చా? ఒకవేళ తృణీకరిస్తే వారి పరిస్థితి గందరగోళమే, ఇంకేం లేదు. కనుక ఇక్కడ కూడా ఏం చేస్తారట, వాక్యాన్ని వినడానికి ఇష్టపడట్లేదు, ఆసక్తి చూపించట్లేదు. ఈ రోజుల్లో సార్వత్రిక సంఘముగా పిలువబడుతున్న అన్నీ కూడా అలానే ఉంటున్నాయి. ఏదో యాదృచ్ఛికంగా వస్తారు, మొక్కుబడిగా వస్తారు, నామకార్థమైన భక్తి చేస్తారు, పోతారు. దానివల్ల ఏమి ఓ నెంబర్, అంతే నెంబరే. ఎంతమంది వచ్చారా అంటే అంతమంది వచ్చారు, కానీ అందులో సరైన గింజలు లేకపోయే. అందుకనే మేబీ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారా దేవుడు రాయించినాక లేఖలు 7 సంఘాలకి కూడా 2-3 అధ్యాయాల్లో కూడా 7 లేఖలు రాయించినప్పుడు కూడా 2వ అధ్యాయంలో ఎక్కువ సార్లు మీరు విన్న మాట ఏంటట, సంఘములో ఆత్మ చెప్పుచున్నది ఏంటట, చెవి గలవాడు వినుడుగాక. ఎందుకు? అక్కడ సంఘంలో మనుషులకి చెవులు లేవా? ఎక్కడున్న వారికి చెవులు లేవా? అందరికీ ఉన్నాయి, కానీ అది ఉన్నదని పేరే తప్ప అది పనిచేయదు కదా, మందమైపోవడం వలన ఇంకేటో. ఎందుకంటే లోక స్వరాన్ని ఎక్కువగా వింటున్నప్పుడు దైవ స్వరం వినబడదు. అందుకని యోహాను సువార్తలో కూడా దేవుడు ఏమంటాడ, నా గొర్రెలు ఏం వింటాయట, వింటారా? వింటున్నా, వినిపిస్తుందా ఇప్పుడు? మైకులో కాదా? అందుకని గుర్తుపెట్టుకోండి. కనుక దేవుని స్వరం వినే రీతిలో మీ చెవులను సిద్ధపరచుకోండి. ఎందుకంటే ఈ యొక్క చివరి దినాల్లో మీ చెవులు పని చేయకుండా చేస్తాడు వాడు. ఆల్రెడీ కళ్ళు పోయే, చెవులు కూడా పోతాయి, జాగ్రత్త. ఎందుకంటే కళ్ళు పోయినా పర్వాలేదు, కాస్త వింటే విశ్వాసం. హల్లెలూయా, అదే కదా పౌలు గారు చెప్పేది. కనుక వినండి. అట్లీస్ట్ కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు, వారు మంచి అనుభవజ్ఞులు అనమాట. వారందరూ కూడా ఏంటంటే కూర్చొని అలాగా కళ్ళు మూసుకొని వింటూ ఉంటారు వాక్యాన్ని కదా, చక్కగా. మరి మంచి అనుభవంలో ఉన్నారు, ఆ అనుభవం నాకు రావట్లేదు, మిమ్మల్ని చూడకుండా నేను చెప్పలేకపోతున్నాను. కనుక ఆ అనుభవాన్ని వదిలిపెట్టి దయచేసి మీ కనులను తెరువునుగాక. ఎఫతా, ఓకే, అందరి కళ్ళు తెరబడాలి. కళ్ళే కాదు, చెవులే కాదు, నోరు కూడా. హల్లెలూయా. అప్పుడే డంబ్. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఉంటున్నాడు ఒక వ్యక్తి ఉంటాడు, తెలుసా? ఓడాడు, చదువమ్మా ఒకసారి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు అక్కడ ఒక్కడేం రాశారు, మనం మళ్ళీ చదివేటప్పుడు ఇక్కడ ఒకటి కాదు అనేకులను రాయాలా, చదవాలా. లేకపోతే ఎందుకని? అందరూ మూగదయ్యాలు పట్టేసి ఉన్నాలే, దేవుణ్ణి స్తుతించడానికి కూడా నోరు తెరవలేకపోతున్నారు. కళ్ళు పోయింది, చెవులు పోయే, కనీసం నోరన్నా. హల్లెలూయా. ఇప్పుడు మెల్లిమెల్లిగా రైట్. కనుక గుర్తుపెట్టుకోండి, దేవునికి వాక్యం వినకుండా చేయడంలో వాడు నిష్ణార్థుడు. హీఈస్ అ వెరీ ప్రొఫెషనల్ డైవర్టర్. అవుడు సాతాను. కనుక జాగ్రత్త, వాడికి అవకాశం ఇవ్వద్దు. అందుకనే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 27లో అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఒక మాట తెలియజేశారు. ఏంటట? ఏంటుందమ్మా? సింపుల్, అపవాదికి చోటు ఇక్కడి, అంతే, ఇంకేం లేదు. కనుక వాడికి చోటిస్తే మీరంతా కూడా మీకు పెన్షన్ వచ్చేస్తుంది, 6,000 వికలాంగుల పెన్షనే కదా. గుర్తుపెట్టుకోండి, ఆ డబ్బుల కోసం వాడికి మీరు ఇన్వైట్ చేయకండి. ఈరోజు ఎంతమంది పెన్షన్ తీసుకున్నారు? ఇక్కడ ఉన్నవారు ఎంతమంది పెన్షన్? ఇది ఫస్ట్ అని, ఈరోజు ఫస్టేనా? ఎంతమందికి పెన్షన్ వచ్చింది? స్తంభం అడ్డుందా? ఓకే, ఆయన ఒక్కడేనా? ఇంకా సీనియర్ ఏమ్మా అంటే మర్చిపోయేటి. ఓకే, అదే కింద ఉన్నారులేదు వాళ్ళు కూడా. సరే, ఏదైనప్పటికీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే,
మనం దేవునికి అవకాశం ఇస్తే మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కానీ అపవాదికి ఇస్తే నాశనమే చేస్తాడు కదా. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏముందట? వాడు వచ్చేదే 3 వాటి కొరకట. ఏంటట? ఓకే. కదా. హత్య చేస్తాడు. అంతే అంతే అంతే, కరెక్టేనమ్మా, కరెక్టే. కనుక ఆయన అదే వాడు వస్తే 3 జరుగుతాయి కనుక ఆడికి అవకాశం ఇవ్వకండి. అయితే ఇక్కడ మాట్లాడితే మనము ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇర్మియా చెబుతున్న దాంట్లో ఏంటంటే వారు వాక్యాన్ని తృణీకరించారట, ఇంకా ఇష్టపడట్లేదట. ఇక్కడ దేవుని వాక్యాన్ని ఇష్టపడకపోతే మనకు వచ్చే నష్టం ఎంత జరుగుతుందంటే, వాక్యాన్ని మనం ఇష్టపడితేనే మనం దాన్ని చేయగలుగుతాం కదా. మీరు ఒకరిని ప్రేమిస్తేనే మీరు లోబడతారు, అవునా? మీరు ఒకరిని ప్రేమించకపోతే వాళ్ళ మాట వినరు. ఇక్కడ దేవుని మీరు ప్రేమించకపోతే దేవుని యొక్క వాక్యము కూడా మీరు వినరు. ఇక్కడ వినకపోతే మీరు ఎంతో నష్టపోతారు. మనం సెలెక్ట్ చేసుకుంటేనే మన జీవితంలో ఏముంటుందట? సక్సెస్ ఉంటుంది. అది ఒక చక్కగా నాయకుడిగా స్థిరపరచబడ్డాడు యెహోషువ కాలంలో. మరి ఆయన తర్వాత క్రమంలో కూడా బైబిల్లో కొంత మట్టుకే రాయబడింది కానీ, బట్ చరిత్ర పుస్తకాల్లో కానీ మనం ఆలోచిస్తే మోషే చేయలేని యొక్క పనుల్లో అద్భుతాలే కానీ, సెటిల్మెంట్సే కానీ యెహోషువ కాలంలో సూపర్గా చేశాడు. మోషే కాలంలో భూములన్నీ కూడా సేకరించారు. కొంతమందికి కొన్ని లా ప్రకారంగా కొన్ని మాత్రమే చేశారు, కానీ ఆ మిగిలిపోయినవి ఆ సెటిల్మెంట్స్ అన్నీ కూడా యెహోషువ కాలంలోనే జరిగాయి. ఈయనే భూములు పంచాడు. ఈవెన్ కాలేబుకు కూడా యెహోషువనే ఇస్తాడు. ఆ మెట్ట మీద ఇస్తే అప్పటికే 80 సంవత్సరాలు. నాకెందుకు మెట్ట మీద, నాకు ఇంకా శక్తి ఉంది, నా బలం ఉంది కనుక నా కిందవు పైన ఏమంటాడు, కింద ఈ యొక్క పల్లె ప్రాంతంలో ఎక్కడో ఒక సర్ఫేస్ లెవెల్గా ఉన్న దగ్గర ఇస్తానంటే ముసలోడు కదా అనేసి అంటే, లేదు నేను పైనే కూడా నేను చదువు చేసుకుంటానని చెప్పి ఆయనకి అలాట్ చేసిన ల్యాండ్ ఇంకొకరికి ఇప్పిస్తాడు. పైన ఈయన తీసుకుంటాడు కాలేబు. ఆలోచించండి, చాలా ఇంకా సూర్యుడిని చంద్రుడిని ఆపేసిన వాడు కూడా ఈ యొక్క యెహోషువనే. మరి అంత గొప్పగా చేయగలిగాడు దేవుని సహాయంతో. దేవుని ఎంచుకున్నందున ఆయన యొక్క లైఫ్ అంతా కూడా వర్ధిల్లాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు మీరు ఎవరిని ఎంచుకుంటున్నారు అనేది, మీ యొక్క డెసిషన్ ఏంటి అనే దాని మీద మీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. కనుక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, మీ లైఫ్ కూడా అలాగే ఎండ్ అయిపోతుంది. కనుక మీరు కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, చదువుకుంటున్నారు, ఇవన్నీ మంచిది, అది చెయ్యాలి. దేవుడి చెప్తున్న సోమరుగా ఉండొద్దు, ఇవన్నీ కూడా చెయ్యండి, కానీ అందులో దేవుడు ఉండాలి. హల్లెలూయా. కనుక ఎప్పుడు కూడా దేవుడిని నిర్లక్ష్యం మీరు చేయకండి. అందుకనే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 33లో మనం తరచుగా చదువుతుంటాం ఏంటంటే, సీక్ ye first the kingdom of God, అంటే మొదట ఆయన రాజ్యమును నీతిని. అవన్నీ కూడా ఏంటి, ఇప్పుడు మీరు ప్రయాసపడుతున్నారు కదా, అవన్నీ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చేస్తాయి అన్నమాట మీకు. కనుక ఈ వాటి గురించి ఎప్పుడు కూడా చింతించొద్దు. మీ గురించి ఆల్రెడీ ఒక వ్యక్తి నిరంతరం కూడా చింతిస్తూనే ఉంటాడు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమిట్రా? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు అంతే. కనుక మీరేమి కూడా బాధపడక్కర్లేదు. మీ గురించి ఆయన ఎప్పుడు బాధపడతాడు. కనుక ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నది, ఆయన ఆశించినది మీరు చేస్తే చాలు. కనుక ఇక్కడ కూడా మనం చూస్తే, మనము ఇక్కడ చూడండి 2 దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను. సూపర్ కదండి, సూపర్ అనండి. హల్లెలూయా. అది జకర్యా దినాల్లోనట దేవునిని ఆశ్రయించిన కాలం అంతా కూడా దేవుడు ఆయన వర్ధిల్లింపజేశాడటండి. ఆయనకే కాదా వాగ్దానం మనకు కూడా. ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుడి మీద ఆధారపడుతూ దేవుణ్ణి మనం పట్టుకున్నంతకాలము కూడా మనకి ఏ డోకా ఉండదు. గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో కొన్ని యొక్క శ్రమలు అయితే వస్తాయి, కానీ మీరు నాశనం అయిపోరు. ప్రపంచం అంతా కూడా తలకిందలైపోతున్నా మీరు మాత్రం చెక్కు చెదర్రు. అంతకంటే ఇంకేం కావాలండి? కనుక మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు, మీరు వేటిని ఎన్నుకుంటున్నారు అనేదే మీ జీవితంలో ప్రధానమైనది. ఇక్కడ
యెహోషువ దేవుడిని, దేవుని యొక్క సన్నిధిని, దేవుడిని కోరుకున్నాడు, దేవుని మార్గమును కోరుకున్నాడు, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని కోరుకున్నాడు. ఇక్కడ జకరియా టైంలో కూడా వీరు కూడా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు ఆయన్ని వర్ధిల్లింపజేశాడు. కనుక మనకి ఏవేవో ఆలోచనలు ఉంటాయి. మనం ఉన్నతంగా ఎదగడానికి ఆలోచన ఉంచడం తప్పేం కాదు, కానీ గుర్తుపెట్టుకోండి, ఇవి చేసినప్పటికీ కూడా అందులో దేవుడు ఉండే రీతిలో చూసుకోండి. దేవుడు ఉంటే అది వ్యర్థమైనది అనుకున్నప్పటికీ కూడా, ప్రపంచం అంతా కూడా దాన్ని తృణీకరించినప్పటికీ కూడా నీకు వచ్చే నష్టం ఏమీ లేదు, నీకేమీ నష్టం జరగదు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఒక్కరు నాశనం అయిపోయినట్టు బైబిల్ గ్రంథంలో నాకు చూపించండి. అవునండి, దేవుడిని నమ్ముకున్నప్పటి నుంచి మాకు ఆస్తులు పోయాయని, అనారోగ్యం పాలైపోయామని, లేకపోతే మాకు ఒక నిరీక్షణ లేని ప్రజలుగా మేము మిగిలిపోయామండి, నాశనానికి మేము అలాగ అయిపోమండి దేవుని బట్టే అని ఒక్కడంటే ఒక్కడు బైబిల్ చరిత్రలో కానీ నిజ జీవితాల్లో కానీ ఎక్కడన్నా ఉందండి? అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తే వారు వర్ధిల్లుతారు ఎంత కరెక్టో, అట్ ది సేమ్ టైం శ్రమలు కూడా వస్తాయి. శ్రమలు రావు అని ఎవరైనా చెబితే ఆ బోధ వినకండి. ఎందుకంటే స్వయాన్న యేసుక్రీస్తు వారే యోహాను సువార్త 16వ అధ్యాయము 33లో ఒక మాట తెలియజేస్తున్నారు. చెప్పాలి, ఏంటది? చదవండి. యేసు ప్రభు వారి డైరెక్ట్ స్టేట్మెంట్ అది. యోహాను సువార్త 16:33లో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. కదండి, దేవుడు చెప్పాడు కదా, లోకంలో మీకేమొస్తుందట? శ్రమ కలుగుతుంది. అయినప్పటికీ ఏం చేయాలట? ధైర్యము తెచ్చుకోండి కదా. దేవుడు లోకాన్ని జయించాడు కనుక ఆ దేవుని వెంబడిస్తున్నప్పుడు సహజ సిద్ధంగా మన జీవితంలో కూడా అవి మనల్ని కూడా వెంబడిస్తాయి. అయినప్పటికీ కూడా ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళండి, అంతే తప్ప యేసుప్రభు నమ్ముకోండి మీ అప్పులు పోతాయి, యేసుప్రభు నమ్ముకోండి మీకు స్వస్థత, యేసుప్రభు నమ్ముకోండి మీకు ఆస్తి, ఇవన్నీ ట్రాష్. ఆటోమేటిక్గా ఇవ్వవలసిన ఆయన ఇస్తాడు, కానీ ముందు మీరు ఎదుర్కోవడానికి, మీరు ఆ శ్రమను ఎదుర్కొనే శక్తి మీరు పొందుకోండి. చాలా మంది ప్రార్థనలో కూడా మార్పు చేసుకోమని చాలా సందర్భాల్లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. శ్రమ నుంచి నన్ను తప్పించు అనద్దు, శ్రమను ఎదుర్కొనే ధైర్యము, విశ్వాసము, ప్రభావము, జ్ఞానము నాకు ఇవ్వండి అని చెప్పి ప్రార్థన చేయండి, అంతే. అయితే మరలా దేవుడు చెప్తున్నాడు, మనిషి తట్టుకోలేనంత శ్రమ కూడా ఇవ్వనట కదా. మనము భరించవలసినది ఎంత, మనం ఎంతవరకు తట్టుకోగలమో అంతే ఇస్తాడట. ఆయనకి తెలుసు ఎంత ఇవ్వాలో ఎవరికి అనేది. కనుక ఇవేవి కూడా మీరు అవి ఇవి మాటలు నమ్మి మీరు వాటి వెనకాతలు పరిగెడితే యాక్చువల్గా మిస్ అయిపోతారు. కనుక అలా చేయకండి. ఇక్కడ జకరియా కాలంలో ఆయన దేవుణ్ణి వెంబడించి దేవుని ఆశ్రయించిన కాలం అంతా కూడా దేవుడు ఆయన వర్ధిల్లింపజేశాడంటే ఎంత చక్కటి మాట అండి. అంటే మీరు బ్రతుకు దినములంతా కూడా దేవుణ్ణి మీరు ఆశ్రయిస్తే మీ బ్రతుకు చాలా ఉన్నతంగానే ఉంటుంది. ఖచ్చితంగా మిమ్మల్ని చూసి అనేకులు ఏమవుతారట? ఒక స్ఫూర్తి పొందుతారు. హల్లెలూయా. కనుక ఇవి మనం ఆలోచించవలసిన విషయము. ఇంకా చూడండి, 2వ దినవృత్తాంతాలు 31, 20, 21లో కూడా చూద్దాం. ఇక్కడ కూడా ఒక రాజు కనబడతాడు మనకి. చూడండి, 2వ దినవృత్తాంతాలు. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. హల్లెలూయా. హిజ్కియా తర్వాత పరిస్థితి మారిపోయింది, కానీ హిజ్కియా కాలంలో ఆయనకి జరిగిన ఒక మేలులు మామూలుగా లేదు కదండి. ఆయనకి జరిగిన గొప్ప మేలు ఏంటట? ఆయుష్ పొడిగింపు. అవునా? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు దేవుడు. ఆయనకి కూడా క్యాన్సర్ 4th స్టేజ్ అట, రాచపుండంట, అంటే క్యాన్సర్ 4th స్టేజ్ ఉన్నప్పుడు వైద్యులతో రాజు అంటున్నప్పుడు, మరి ఈ దేశం కాకపోతే పక్క దేశంలో, అక్కడ కాకపోతే ఎక్కడ వైద్యం దొరుకుతుందో, బెస్ట్ వైద్యం దొరుకుతుందో ఆ వైద్యులందరినీ కూడా సంప్రదించి ఆ ఔషధాలు అన్నీ కూడా వాడేసిన తర్వాత
ఇచ్చిన డిక్లరేషన్ ఏంటంటే అయిపోయింది నీ పని. ఆ మాట చెప్పడానికి మరలా ఎవరిని పంపించారట? ఈ ప్రవక్తుల్లో ప్రధానంగా ఒక పెద్ద ప్రవక్తుల్లో ఆయనకంటూ ఒక చక్కటి గుర్తింపు పొందిన యెషయా అనే ఒక ప్రవక్తను ఆయన పంపించాడు. ఆ ప్రవక్త వచ్చి ఆయన ఏం చెప్తున్నాడట? సర్దేసుకో, అన్నీ కూడా చక్కబెట్టేసుకో, ఏమైనా ఉంటే సెటిల్ చేసుకో, ఎందుకంటే అయిపోయింది నీకు పని, నువ్వు పోతావని చెప్పి ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పి వెళ్తున్నప్పుడే ఈయన రూమ్లోకి వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడో మనకు తెలుసు. ఏం చేశాడట? ఆయన పడక మీద మొహాన్ని ఏం చెప్పాడట? నీ వైపు తిప్పేశాడు. ఏం చేశాడు? ఏం చేశాడండి? మీ వైపు తిప్పి నవ్వాడు. ఏం చేశాడండి? యెషయా చెప్పిన తర్వాత హిజ్కియా ఏం చేశాడు? మరి ఏం అంత షాక్ అయిపోతున్నారు అలాగా చెప్పమంటే కదా. కనుక ఆయన ఎప్పుడైతే ఆయన కన్నీటితో ప్రార్థించాడో వెంటనే దేవుడు ఆయన మొర ఆలకించి ఆయన ఇంకా కోట దాటక ముందే మరలా యెషయాతోనే ఏం చెప్పాడట? వెళ్ళి మాట చెప్పు అన్నప్పుడు యెషయా ఆయన ఏమనుకున్నాడు? నాతో ఎందుకు ఆటలాడుతున్నావు ఎలాగా, నా క్రెడిబిలిటీ పోద్ది కదా, ఇప్పుడు నువ్వు ఇలా చెప్పన్నా మళ్ళీ కాదు ఇలా చెప్పమంటున్నావు అని చెప్పి ఆయన అనుకున్నాడేమో. కానీ మరలా దేవునికి లోబడి వెళ్ళి చెప్పినప్పుడు ఆయనక ఆయుష్ పొడిగింపు, అంతేకాకుండా ఆయన ఈ రబ్షాకే అనే ఒక రాజు ఆయన మీద దండయాత్ర చేసి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో కూడా మనం రీసెంట్గా ఇప్పుడు మాట్లాడాం కదా, గుర్తుందా? మనకి చాలా కష్టమే, ఎప్పుడప్పుడే పోవాలి అంతే. రీసెంట్గా నేను మాట్లాడినట్టు నాకు గుర్తు. రబ్షాకే అనే ఒక రాజు ఏం చేస్తున్నాడట? ఈ యొక్క హిజ్కియా అని ఇశ్రాయేల్ ప్రజలందరినీ, యూదా వారిని అందరినీ కూడా భయభ్రాంతులు కలిగజేస్తూ వారిని ఏం చేస్తున్నాడట? భయపెడుతున్నాడు. ఏమీ కాదు, మీ యొక్క నాయకుడు మిమ్మల్ని ఏమీ చేయలేడు, మీరు నమ్ముకున్న దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అంటున్నాడు. అలా అంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళతో మాట్లాడినప్పుడు హిజ్కియా తర్వాత కొంతమంది ప్రతినిధులు ఎక్కడికి వెళ్ళారట? యెషయా దగ్గరికి వెళ్తే యెషయా చెప్పాడు, నేను ఒక ఆత్మను పంపించబోతున్నాను వారి మధ్యకి, ఆ వదంతును బట్టి వారు వెళ్ళిపోతారో అని చెప్పాడు. అలాగే వెళ్ళిపోయాడు. మాట్లాడడం గుర్తులేదా? గుర్తు వస్తుందా? మెల్లిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ అంత స్టోరీ వేయాల, కనెక్ట్ అవ్వాలా వాక్యం. అది చెప్తాను కదా, మీ మైండ్లు ఎక్కడ ఉంటాయో విని వదిలేస్తారనమాట. ఇలాంటి విషయాలు వదిలేస్తే దేవుడు కూడా మిమ్మల్ని వదిలేసే రోజు దగ్గరికి వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, వాక్య విషయంలో చాలా శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఇక్కడ అదే నేను ఇక్కడ మొత్తానికి చెప్పేది. ఇక్కడ ఏం చేశారంటే ఇర్మియా 6:10 అదే కదా మనం చదువుకున్నాం. ఏంటంటే విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారి వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరట. ఇక్కడ కూడా అదే సేమ్. అంటే అది మీకే ఇల్లు కాదనమాట, మీకు రాయాల్సింది ఇక్కడ రాయిస్తున్నట్టున్నారు. ఏంటంటే ఇంకా వినలేకపోయారు, ఇదిగో వారి యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే తృణీకరించుదురు. దేవుని యొక్క వాక్యం పట్ల సంతోషం లేకుండా తృణీకరించి మర్చిపోయి ఏదో ఆషామాషిగా నామకార్థమైన భక్తి చేయాలనుకున్న వారందరినీ కూడా దేవుడు సింపుల్గా జల్లించేస్తాడు. ఇది అంత్యకాలం అని గమనించండి. ఇంకా బోల్డ్ సంవత్సరాలు ఉందా మనకి దేవుడు రాకడికి? దగ్గరికి వచ్చారా? ఈ వాక్యం అయిపోయి ఆమేన్ అనగానే దేవుడు వచ్చేస్తాడు. ఎలా ఉంటుంది అప్పుడు? అలా భయపెట్టలేని మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక మీకు సమయం ఇస్తున్నాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంతే. కనుక జాగ్రత్తగా మనం ఆసక్తి కలిగి మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. కనుక ఇక్కడ హిజ్కియా రాజు ఆయన ఏం చేశాడట? మరి ధర్మశాస్త్రమును ఆయన ఏం చేశాడట? మరలా అధ్యయనం చేస్తూ అవన్నీ కూడా దేవుణ్ణి పట్టుకున్నప్పుడు దేవుడు ఆయన్ని వర్ధిల్లింపజేశాడు. ఆయన కాలంలో కొన్ని యొక్క తప్పిదాలు జరిగాయి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే శత్రు దేశానికి స్పైస్ని గూఢచారులు పంపించినప్పుడు వారిని ఇన్వైట్ చేసి ఈయన ఖజానాని కానీ లేకపోతే వీళ్ళకున్నాక ఈ యొక్క ఆయుధ సంపద కానీ ఈ యొక్క సీక్రెట్స్ అన్నీ కూడా ఆయన చూపించేస్తాడు. ఆ గూఢచారులు వచ్చి అన్నీ కూడా చూసేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈయన కాలం అయిపోయిన తర్వాత ఓడిపోతారు. తన కొడుకు కాలం నుంచి కూడా ఇంకంతే, రాజ్యం అంతా కూడా శత్రువుల పాలైపోద్ది. ఈయన కాలం వరకే దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఈయన కూడా దేవునికి అంతే నమ్మకంగా ఉన్నాడు. ఏంటట? విగ్రహారాధన జరిగించకుండా ఆ బలిపీఠలన్నీ కూడా విరగొట్టించింది ఈ హిజ్కియా కాలంలోనే. మీరు చరిత్ర చదువుకోండి ఒకసారి, ఆ దినవృత్తాంతాలు ఇవన్నీ కూడా చదివితే మీకు అర్థమవుతుంది. కనుక దేవుని కొరకు ఆయన నిలబడ్డాడు,
దేవుడు కూడా ఆయన్ని అలాగే చేశాడు. అందుకనే దేవుడు ఏం చేశాడట, ఆయన్ని వర్ధిల్లింపజేసాడు. అంటే నువ్వు ఎన్నుకున్నది ఏంటి, దాన్ని బట్టే నీకు ఇక్కడ సక్సెస్ ఉంటుంది. చెత్త అంతా మీరు ఎన్నుకున్నారు అనుకోండి, చెత్త బ్రతుకులే. గుర్తుపెట్టుకోండి, మనకి దేవుడే మనకి అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడే అల్టిమేట్గా ఉండాలి మనకి. అదేంటండి అంటే మా అన్నీ వదిలేసుకోమంటారా అంటే ఎవడు వదులుకోమన్నాడు? వదులుకోమనలే. కానీ వాటిలో ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలట? దేవునికి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న భక్తులందరూ కూడా వారికి అప్పగించిన విధులన్నీ కూడా సక్రమంగా నెరవేరుస్తూ కూడా దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళ నిలబడుతున్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం కనుక ఇక్కడ కూడా అలాగే చూడండి. ఇంకొక శ్రేష్టమైన ఒక భక్తుడు కూడా దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 27-28. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. హల్లెలూయా. ఇది ఇంకా అల్టిమేట్. సరిగ్గా మీరు ఆలోచిస్తే దానియేలు ఉన్నది ఎక్కడ, ఏ దేశంలో ఉన్నాడు? దానియేలు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానియేలు ఎవరండి? మనిషా? అదే ప్రవక్త అంటున్నారు. ఓకే, ఆయన పదవు ఆయనకి ఇవ్వబడిన ఇది కాదని అడిగేది, అది అందరికీ తెలుసు. జనరల్గా దానియేలు ఈజ్ ఫ్రమ్ వాట్? ఏంటి ఎన్ని మాటలు? ఇక్కడ ఒక ఆన్సర్ వచ్చింది. మీరేం చెప్పారు? నేనేదో మామూలుగా అన్నానండి. నిజమే, దానియేలు మనిషి. ఓకే, మొదటిది. రెండు ఏంటంటే దానియేలు యూదుడు కదండి. దానియేలు యూదుడు. మూడోది మీరు చెప్పారు ప్రవక్త అని. ఓకే సరే, ఇది మొదటిది వచ్చేసింది. ఇప్పుడు దానియేలు ఎక్కడ ఉన్నాడు? బబులోను కదా, బబులోను అన్నారా? ఓకే, బబులోను ఏంటది? శత్రు దేశంలో ఉన్నాడు ఆయన. ఈ నెబుకద్నెజర్ అనే ఒక రాజు ఒక ప్రతి 10 ఏళ్ళకి దండయాత్ర చేయడం ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఈ మొదటి దండయాత్రలో తీసుకుని వెళ్ళిపోయిన 10,000 మంది యూదుల్లో 4 మనకి కనబడుతున్నారు. అదే 12 అధ్యాయాలు కలిగిన దానియేలు గ్రంథంలో. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. మరి 9,996 ఏమయ్యారు? క్వశ్చన్ మార్క్. వాళ్ళ పేర్లు కూడా తెలియదు ఈ రోజుకి, ఎవరికి తెలియదు. ఈవెన్ విచిత్రం ఏంటంటే చరిత్రలో కూడా రాయలేదండి. యాక్చువల్లీ ఇక్కడ మిస్ అయిన లింక్స్ అక్కడ ఉంటాయి, అది మేము చదువుతాం, కానీ అక్కడ కూడా లేవు. విచిత్రం అంటే ఎందుకు తెలుసా? బికాజ్ దే వర్ కాంప్రమైజ్డ్. అంతే, వారు రాజీ పడిపోయినందున వాళ్ళు అసలు ఉనికే లేకుండా పోయారు. కానీ దేవుని కొరకు నిలబడిన వారు మాత్రం హీరోలు అయిపోయారండి. హల్లెలూయా. అలే కాదు, ఒకవేళ దేవుని కొరకు మీరు నిలబడినా మీరు కూడా జీవగ్రంథంలో పేర్లు ఎక్కిస్తారు. అందుకని ఇంకేం కావాలి? ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన అన్యుల దేశంలో, శత్రు దేశంలో, బబులోన్లో ఆయన ఉంటున్నప్పుడు దేవుడు ఆయన వర్ధిల్లింపజేశాడు. ఇంకా ఏంటట, 5 ప్రధానుల కింద ఆయన పనిచేశాడు. అక్కడ అనేకులు జ్ఞానవంతులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప వారు ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా మళ్ళీ ఈయన అధికారిగా పెట్టి రాజు కూడా ఈయన నిర్ణయమే ఫైనల్గా తీసుకోవాలి. దానియేలు ఏం చేద్దాం, మరి ఇది చేద్దామా, ఇది ఇంప్లిమెంట్ చేద్దామా, అలా చేద్దాం అనేది రాజు దానియేలుని అడగాల. వాళ్ళంతా కూడా అంటే దేవుడు ఎంతగా హెచ్చించాడు చూడండి. ఎందుకో తెలుసా? మరలా చెబుతున్నాను, దానియేలు కూడా ఎంచుకున్నది ఏంటట? శ్రేష్టమైన వాడిని ఎంచుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని ఎంచుకున్నాడు, దేవుడిని ఎంచుకున్నాడు. అందుకు ఆయన లైఫ్ అంతా కూడా ఇట్ ఈస్ కంప్లీట్ సక్సెస్ అన్నమాట. వర్ధిల్లింపజేసాడు. ఆయన ఆఖరికి తీసుకొని వెళ్ళి ఎక్కడ పడేశారట? సింహపు బోనులు వేసినప్పటికీ కూడా అక్కడ కూడా ఏమైందట? మరలా రాజు వచ్చి ఉదయం మాట్లాడుతున్నప్పుడు కూడా ఫుల్ హ్యాపీ అయిపోయాడు. జీవం గల దేవుడు అని అలా మాట్లాడుతాడు. ఆ అడ్రస్సింగ్ చాలా బాగుంటుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, మనం ఏం ఎంచుకున్నాం అనేది నీ సెలక్షన్ బట్టే నీ జీవితం ఉంటుంది, నీ డెసిషన్ బట్టే నీ జీవితం ఉంటుంది. అయితే అది దేవుని యొక్క పరిధిలో దేవుడి చేత దేవుడిని మీరు ముందు పెట్టగలిగితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. హల్లెలూయా.
అలాగే ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుంటే సమయం మనకి సరిపోదు. ఇంకా ఇక్కడ కూడా చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24, యోహాను సువార్త 5:24 ఒకసారి చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభువా? యేసుప్రభు. ఏ సువార్త అది? యోహాను సువార్త కదా. ఈ యోహాను సువార్త 5లో అలాగే 35 కూడా చదవండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఇదెవరు? ఇదెవరండి? ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? యోహానా? యోహాను సువార్త కాబట్టి యోహాను. ఇది యోహాను సువార్తేనండి మీరు చదివింది? యోహాను సువార్త ఎవరు రాశారు? యోహాను రాశాడు. కానీ ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నో నో, యోహాను సువార్త రాసింది యోహానే. కానీ ఈ 35 వచనం ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఓకే, ఎవరి గురించి? ఏ యోహాను? ఆ క్లారిటీ మిస్ అయిందని అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే 5 ఉన్నారు మనకి యోహాన్లో. ఇక్కడతో కలుపుకుంటే ఈడు కూడా 6 ఉన్నారు కదా. కనుక ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఇక్కడ యేసు ప్రభు వారు చెబుతున్నారు. అంటే దేవుడు చెబుతున్నారు. యేసు ప్రభు అంటే ఏంటట? ఎవరు వెలుగులో ఎవరు ఆనందించాలి కొంతకాలము? ఎవరు మండుతున్న ఒక అగ్నిగా ఎవరున్నారు? బాప్తిస్మిచ్చు యోహాను అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? భూమి మీదకి? పుట్టాడు కాబట్టి వచ్చాడు, అంతేనా? ఎవరి గురించి ప్రచారం చేయడానికి వచ్చాడు? యేసు ప్రభు గురించి. ముందుగానే యేసు ప్రభుకి ఆయనకి ఒక 6 నెలలు తేడా కదా. ఈయనే పెద్దోడు. యేసు ప్రభు గురించి ముందుగా యేసు ప్రభు వస్తున్నాడని ఆయనక గురించి చెప్పడానికి, ఒక మార్గాన్ని సిద్ధం చేయడానికి ఆయన వస్తాడు. కొద్దిగా కాలపరిమితి. ఆ కాలపరిమితిలోనే ఇక్కడ ఎలాంటి మొహమాటం లేకుండా స్ట్రైట్గా చెప్పేస్తాడు. చాలా ఇప్పుడు 5, 6 ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన ఎలా మాట్లాడతాడు అనేది. అలా మాట్లాడేస్తూ ఉంటాడు. అయితే ఆయన గురించి దేవుడు ఇస్తున్న ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన మండుచున్న అగ్ని లాంటి వాడు, ఆయన వెలుగులో మీరు కొంతకాలం మీరు ఉంటారు. అంటే ఇక్కడ యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను ఎవరిని ప్రధానంగా చేసుకున్నాడు? దేవుడిని, యేసు ప్రభువుని, వాక్యాన్ని ప్రధానంగా చేసుకుంటూ ఆయన ఏం చేశారట? ఆయన ప్రజలందరినీ కూడా వెలిగిస్తూ ఆయన అడవిలో ఒక కేక వేస్తే మొత్తం ఊర్లన్నీ ఖాళీ. అందరూ కూడా ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఆ వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తిజం ఇచ్చేస్తా ఉన్నాడు వాళ్ళందరికీ కూడా. అలాంటి క్రమంలోనే యేసు ప్రభు కూడా వస్తే యేసు ప్రభుకి కూడా ఆయనే బాప్తిజం ఇచ్చినట్టు మనకి లేఖనాలు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 16, 17 వచనాల్లో మనకు అక్కడ తెలియజేస్తున్నారు. చదవద్దులే. కనుక అంటే ఇక్కడ దేవుణ్ణి ఆయన ఎంచుకున్నందున దేవుడు అక్కడున్న ప్రజలకి ఆయన ఏం చేసినట్టు వెలుగుగా పెట్టాడు. ఆయనక ఆఖరికి ఆయనక మరణం కూడా హతసాక్షి అయిపోయాడు దేవుని కొరకు. తల నరికేస్తారు. అంటే ఆయన ఎంత ఉన్నతంగా ఆయన బ్రతుకు దినములు కొద్దిగే పరిచర్య చేసింది, కొద్దిగే కానీ కావలసినంత సరిపోయేంత చేసేసాడు ఆయన కాల పరిమితిలో. అంటే ఆయన ఎంచుకున్న డెస్టినీ, ఆయన తీసుకున్న ఒక నిర్ణయము, ఆయన చేసిన పని ఆయన్ని ఉన్నతంగా పెట్టేసి ఇతరులకి ఒక మాదిరికరంగా దేవుడు అక్కడ నిలిపేశాడు. హల్లెలూయా. అంటే మరలా చెబుతున్నాను, నువ్వు తీసుకున్న ఒక నిర్ణయమే నీ గమ్యస్థానాన్ని చేరుస్తుంది. ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మన గమ్యస్థానం ఏంటి? ఏమై ఉండాలి? ఏంటండి?
వాక్యం వినేసి వెళ్ళిపోవాలి ఇంటికి, టైం అయిపోతుంది కాబట్టి. అదేనా గమ్యస్థానం? ఫిలిప్పీ రాసిన పత్రిక 3:20 అపోస్తలుడు పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తుంది ఏంటంటే, మన పౌరస్థితి మరి అక్కడికే వెళ్ళాలి కదా, మనం అక్కడికైనా వెళ్ళాలి. అక్కడికే వెళ్ళాలంటున్నప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి బాగానే వస్తాం, కానీ వెళ్ళేదే ప్రాబ్లం. వచ్చేది అందరూ బాగానే వస్తారు. ఎందుకంటే మనల్ని ఇన్స్ట్రక్ట్ చేసి, మనల్ని నిర్మించి, మనల్ని పంపించింది దేవుడు కనుక, దేవుడు డైరెక్షన్లో ఎప్పుడు ఫెయిల్ అవ్వదు కాబట్టి చక్కగా వచ్చి చేరుతాం. కానీ ఆ తర్వాత క్రమంలో మనం ఏం చేయాలట? మరలా ఆయన యొద్దకు వెళ్ళడంలోనే ఇక్కడ పొరపాటు జరుగుతుంటుంది. ఎందుకంటే దేవుడు నిన్ను పంపించిన ఉద్దేశం మీరు మర్చిపోతారు కాబట్టి. అదే కదా, అందుకనే నేను ఎప్పుడు గుర్తు చేస్తాను మీకు. మత్తయి సువార్త 7:21 ఏముందట? ఎవరు వెళ్తారు మరి ఆ చిత్తం ఏంటో తెలియదు. నిన్ను పంపించిందే, నిర్మించిందే ఆయన చిత్తము జరిగించడానికి. మీ పౌరస్థితి ఏంటో మీరు తెలుసుకున్నారు, కానీ అక్కడికి వెళ్ళరు. అక్కడికి వెళ్ళాలంటే ఆయన చిత్తం చేయాలి. ఆయన చిత్తం చేయాలంటే అది ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా అవ్వదండి, మాకు కుదరదు. బల్లెటోళ్ళు మాకు చాలా పనులు ఉన్నాయి, ఎంతో బిజీగా ఉంటాం, మళ్ళీ మా పని మానేసుకొని దేవుని పని చేయాలా అని మీకున్న ఆలోచన ఉందనుకోండి, అప్పుడు దేవుడు అందుకని అలాంటి వారి కొరకే ఆ పై వచనాలు చెబుతున్నాడు. ప్రభువా ప్రభువా పిలుచు ప్రతి ఒక్కడు వెళ్ళరు వెళ్ళరు వెళ్ళరు. ఆయన చిత్తము చొప్పున జరిగించువాడే అక్కడికి వెళ్తారు. కనుక మీరు చేయడానికి ఇష్టపడితే, దేవుని పట్టుకుంటే మీ గమ్యస్థానాన్ని దేవుడు చేరుస్తాడు. అయితే గమ్యస్థానాన్ని చేర్చడానికి కూడా మరలా నీకు ఆయనే అవసరం, ఆయనే అన్నిటికీ ఆయనే కావాలి. అందుకని యోహాను సువార్త 14:6 ఏముందట? ఐఎమ్ ది వే, ద ట్రూత్ అండ్ లైఫ్. నా ద్వారా తప్ప చేరలేరు. మరి ఆయన్నే పక్కన పెట్టేసి, పరిశుద్ధాత్మనే పక్కకు పెట్టేసి మీ పనిలో మీరు బిజీగా ఉంటే అది కుదరదండి. అది ఎప్పటికీ కుదరదు. మీరు బ్రతుకు దినములంతా కూడా మీరు అలా బ్రతకడమే కానీ మీ డెస్టినీ అనేది మాత్రం మీరు ఎప్పటికీ చేరరు, ఒకవేళ అదే అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ అబ్రహాం అనే ఒక వ్యక్తి కూడా 12వ అధ్యాయంలో ఆదికాండంలో 1-3 కూడా మనం చూస్తే, ఒకసారి చదవాలి త్వరగా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. చాలా అక్కడ కూడా చూడండి, ఇక్కడ అబ్రహాం అనే గొప్ప దైవజనుడు ఇక్కడ కూడా కనిపిస్తున్నాడు. ఆయన ఎలా దేవుడు అని పిలుచుకోవడం, ఆయన అన్యుల మధ్యలో ఉంటున్నప్పుడు అన్ని దేవతల్ని ఆయన ఆరాధిస్తున్న వారి యొక్క పూర్వీకులు అందరితో పోల్చుకుంటే ఈయన సెపరేట్ చేసి దేవుడు మాట్లాడినప్పుడు ఈయన కూడా మరి చాలా ఆశ్చర్యంగా మరి దేవుణ్ణి వెంబడించడం, ఆ పిలుపుకు లోబడడం అన్నీ చేసినప్పుడు, అంటే వాళ్ళందరినీ వదిలేసుకొని ఇక్కడ ఎవరిని చూస్ చేసుకున్నాడు? ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? దేవుణ్ణి సెలెక్ట్ చేసుకున్నాడు అబ్రహాం. దేవుని సెలెక్ట్ చేసుకున్నందుకు అబ్రహాము నష్టపోయాడా? లేదు. ఏంటట? 12వ అధ్యాయం మనం చదివాం. ఇప్పుడు 13వ అధ్యాయం రెండోసారి, 13లో 2వ అధ్యాయం చదవండి ఒకసారి. అక్కడ చూస్తే అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి. చాలమ్మా, ఇక్కడ చూస్తే అబ్రహాము నివసించిన కాలంలో ఆయనే రిచెస్ట్, ఆయనే గొప్ప ధనవంతుడు. ఇంకా నేను అబ్రహాం గురించి ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వలేను ఈ కొద్ది సమయంలో, ఎందుకంటే నేను అప్పుడు చెప్పాను ఆ కాలంలోనే అబ్రహాంకి ఎంతమంది ఇంట్లో ఎంతమంది అట? 314 మంది ఈ యొక్క యవనస్తులుంటే, 318 యవనస్తులుంటే 3000 మంది ఎవరున్నారట? పనివారు ఉన్నారట. అవి కాకుండా ఆయనకున్న సంపద, ఇక పశువులే కానీ, మేకలే కానీ, గొర్రెలే కానీ, ఇవన్నీ కూడా విస్తారంగా ఉన్నాయట. అంటే ఆయనకి కొదువు లేదు, తినడానికి కొదువు లేదు, పనివారు కుప్పలు తెప్పలో. అయితే వాళ్ళందరినీ ఆయన పోషించేవాడు. ఎవరు? ఈ అబ్రహాము. ఇప్పుడు ఇంట్లో ఒక్క పని మనిషిని మెయింటైన్ చేయడమే చాలా కష్టం కదా. మరి 3000 మందిని అంబానీ కూడా మెయింటైన్ చేయట్లేదు కదా. ఇప్పుడు వరల్డ్లో ఎలాన్ మస్క్ కూడా మెయింటైన్ చేయట్లేదు కదా. అపర కుబేర్లు అని చెప్పుకుంటున్నాక ప్రపంచంలో ఉన్నవారు ఎవరు కూడా అంతమంది లేరు కదండి.
మరి ఆ కాలంలో ఏంటిది 4500 సంవత్సరాల కిందటి కాలంలో స్టోరీ చూస్తే అంతమందిని మెయింటైన్ చేసుకుంటూ చక్కగా ఉండడానికి కారణం ఏంటంటే బికాస్ హీ సెలెక్టెడ్ గాడ్, అంతే. దేవుణ్ణి ఆయన చూస్ చేసుకున్నాడు కాబట్టి, దేవుణ్ణి ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి, దేవుని స్వరానికి లోబడి ఆయన జీవితాన్ని దేవుని వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కాబట్టి దేవుడు ఆయన అంతగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఇంకా తర్వాత కాలంలో మీరు చూస్తే నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో కూడా వాళ్ళని నేను ఆటోమేటిక్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను పొరపాటున ఎవడన్నా శపిస్తే వాళ్ళని నేను శపించేస్తాను. ఇంకేంటండి, ఎంతకంటే ఇంకేం కావాలి ఆశీర్వాదాలు నీకు? అబ్రహాముని ఎవడైతే ఆశీర్వదిస్తారో వారు ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వాళ్ళకి వచ్చేస్తాయి. అబ్రహామును తృణీకరించి చిచి అన్నారు అనుకోండి, మీ పని కూడా చిచి అయిపోద్ది. అంతటి ఆశీర్వాదం పొందాడు. ఎందుకో తెలుసా? కేవలం అబ్రహాము దేవుణ్ణి ఎన్నుకున్నాడు కాబట్టే. హల్లెలూయా. కనుక ఇలా మాట్లాడుతూ పోతే ఎంతమందో భక్తులు మన పూర్వీకులు ఒక గొప్ప మాదిరిగా దేవుని ఎన్నుకున్న వారు, దేవుని యొక్క విధానంలో నడిచిన వారు శ్రమలు తాత్కాలికంగా వచ్చినప్పటికీ కూడా వారిని బీట్ చేసేది ఎవరు లేరు. వారి అభివృద్ధి ఒక ఉన్నతంగా శిఖరాలకి వెళ్ళిపోయింది. అంత గొప్పగా వారు వర్ధిల్లారు అందరూ కూడా. దానియేలే కానీ, హిజ్కియా కానీ, ఈ యొక్క అబ్రహామే కానీ, యోహానే కానీ, బాప్తిస్మ యోహానే కానీ, ఇలా అందరూ కూడా. ఇంకా చూడండి ఇక్కడ నిర్గమకాండము 1వ అధ్యాయము 21 కూడా చదవండి ఒకసారి. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు తెలుసు. ఏ కాలంలో జరిగిందండి ఇది? ఎవరి కాలంలో? ఏం చేస్తారట? మంత్రసాలలు అంటే ఏం చేస్తారు? మంచి బిల్డింగ్లు కడతారు, డెలివరీలు వేస్తారా? ఓకే, అయితే నేను తప్పు చెప్పానా? అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ మంత్రసానులు అందరూ కూడా వారి దేవునికి భయపడినందున ఏం చేశారట? వారి వంశాభివృద్ధి జరిగిందట. ఎందుకంటే ద లీస్ట్ వాళ్ళు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరండి. ఆ పనికి మాత్రమే వాడికి జరుగుతుందండి, మరణమే, అంతేనా? నిర్దాక్షిణంగా ఇంకేమీ ఆలోచించరు, చంపేయడమే. కానీ ఒకవేళ తెలిస్తే పరిస్థితి ఏంటి? అయినా సరే వీళ్ళు ప్రిపేర్ అయిపోయారు అనమాట దాన్ని బట్టి. అంటే ఓకే, ఒకవేళ తెలిస్తే ఏం చేస్తారు? చంపుతారు, అంతేనా అనుకున్నారేమో. అంటే అప్పుడు ఇంకా వారి వంశాభివృద్ధి జరగడం కారణం ఏంటంటే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారట. వారి వంశం చాలా తక్కువ మంది, వారి క్యాస్ట్లో, వారి యొక్క వృత్తిలో చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటిది కూడా వాడు చచ్చిపోతే ఇంకా అంతరించిపోద్ది కూడా. అంటే ఈ అన్నిటికీ కూడా రిస్క్ తీసుకున్నారు ఎవరి యొక్క మంత్రసానులు. ఎందుకంటే వారు దే హ్యావ్ చోజన్ గాడ్. కాబట్టి ఆ తర్వాత కాలంలో దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు ఎంతగా అభివృద్ధి చెందారంటే వాళ్ళు ఎక్కువైపోయారు, విస్తరించిపోయారు. వారికి ఒక వాల్యూ అంటే ప్రతి వారికి ఒక గుర్తింపు, వారి వృత్తికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు దేవుడు కలుగజేశాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు ఎన్నుకున్న దాన్ని బట్టి మీ అభివృద్ధి, మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు. యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. అది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. సో దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు అందరినీ కూడా ఎంతో యూనిక్గా చేశాడండి. చాలా అది అంతుపట్టదు ఈ రోజుకి కూడా. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరికి కూడా ఐరిస్లు అన్నీ కూడా ఒకరిదొకరు మ్యాచ్ అవ్వదు అసలు. ప్రతి ఒక్కరిది సపరేట్. ఎంత కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, ఒక్కడిదంటే ఒకడికి రెండు ఓకే అన్నట్టు ఉండదు. ఈ ఫింగర్ ప్రింట్స్ ఇట్ ఇస్ యూనిక్ అన్నీ. అంటే దేవుడి నిర్మాణం అంత అద్భుతంగా ఉంటుంది. అందుకనే వీటి గురించి 139వ కీర్తనలో ఇక్కడ దావీదు మాట్లాడతాడు. ఏంటట 15-16 వచనాలు ఇవన్నిటి చూస్తే ఆ భయము ఆశ్చర్యము కలిగిందట. దేవుడు నువ్వు నన్ను సృష్టించే విధానం చూస్తే నాకు ఎలాగుందట? ఆశ్చర్యం. అంత యూనిక్గా ఎవడు? బికాస్ వీఆర్ యూనిక్ కాబట్టే ఈ క్రైమ్స్ చేస్తున్న వాళ్ళని ఈజీగా డిటెక్ట్ చేయడానికి అదే క్లూస్. లేకపోతే అవ్వదు, దొరకరు. అంటే ఇలా ఉంటుంది దేవుని నిర్మాణం అన్నమాట. అంత ఉన్నతంగా దేవుడు మన కొరకు ఆలోచిస్తాడు. మనకంటూ ఒక సపరేట్ గుర్తింపు ఇస్తున్నాడు. ఈ మంత్రసాలను అసలు ఎవడూ దాకలేదు ఆ కాలంలో, కానీ దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎన్నుకున్నారు, దేవునికి భయపడ్డారు. అందువల్ల దేవుడు వారిని హెచ్చించాడు, వర్ధిల్లింపజేశాడు. హల్లెలూయా. అంతేకాదు కూడా దేవుడు కూడా మన పట్ల ఆయనకున్న ప్రణాళిక, ఆయన మన పట్ల ఏం కోరుకుంటున్నాడో కూడా చెప్పి నేను ముగించేస్తాం. ఇక్కడ 3వ యోహాను ఈ యొక్క పత్రిక చూడండి. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. అందులో 2వ వచనం చదవండి ఒకసారి.
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. అండి, ఒక్కటి కాదు, రెండు కాదు, అన్ని విషయములు అంట. అంతేనా? అక్కడ అలాగే ఉందండి. అన్ని విషయములో యూ షుడ్ ప్రాస్పర్. ఏంటట? మీరు వర్ధిల్లాలట, మీరు ఆత్మలో వర్ధిల్లాలి. అన్ని విషయాలంటే మీ ఆర్థికముగా, శారీరకముగా, జ్ఞానపరంగా, ఇంకా ఆధ్యాత్మికంగా అన్ని విధానాల్లో మీరు వర్ధిల్లాలి. హల్లెలూయా. వద్దా మీకు ఆ వర్ధిల్లడం ఇష్టం లేదా? మీకు అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? మీరు కోరుకుంటున్నది ఒకటే, కానీ నా దేవుడు నిన్ను అన్ని రంగాల్లో ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! చెప్పటి కూడా దేవుని మహింపడదాం. కనుక మీరు ఆలోచించండి, దేవుడు ఎప్పుడు కూడా అలాగా మన ఊహలకి తగిన రీతిలో ఆయన నడుచుకోడండి. ఊహలకి అతీతం అనమాట, ఊహకు మించిన దేవుడు ఆయన. ఎవరికి? అందుకనే యోబు అంటాడనమాట, ఆయన అగోచరుడు అంటాడు. అంటే తెలుసా, నా జ్ఞానానికి మించిన వాడు, నాకు అర్థం కాదు దేవుడు అని ఆయన చెప్తూ ఉంటాడు. కనుక దేవుని అర్థం చేసుకోవాలంటే ముందు దేవుని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కాలంలో ఏం చేయాలట? దేవుణ్ణి మనం ఏం చేసుకోవాలట? ప్రేమించాలి. ప్రేమించినప్పుడు మనం దేవుని తృణీకరించాం. ఒకళ్ళు దేవుని నువ్వు ప్రేమించామనుకోండి, మీకు ఇచ్చిన ఒక బెస్ట్ వాగ్దానం ఏంటో తెలుసు? రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఏముందట? లాస్ట్ మాటలు వద్దు, మొత్తం చెప్పండి. అదే కదా ముందు ముఖ్యం. అది చదవమ్మా నువ్వు ఒకసారి. ఎవరు చదవండి ఒకసారి. ప్రకటనకు ముందే కానీ నేను ఫాస్ట్గా. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని నేను ఇక్కడ ఇందాకలా యోహాను పత్రికలో అన్నిట్లో అంటున్నాడు. అంటే ఏది వదలట్లేదన్నమాట. అంటే దేవుడు మీకు ఏమి ఇవ్వాలనుకున్న ఒక కంప్లీట్ ప్యాకేజ్, అన్నీ కూడా అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో సమస్తము కూడా సమకూడి జరగాలట మీకు. హల్లెలూయా. మీరు ఒకదానికి కన్ఫైన్ అయిపోతారు, ఒకదానికి స్టిక్ అయిపోతారు. ఇది సరిపోద్దంటే నాకు అనుకుంటారు. కానీ నా దేవుడు నీ పట్ల ఆయన ఆలోచించి ఆయన ప్రణాళిక ఎలాగుంటుందంటే నువ్వు ఊహించలేనంత. హల్లెలూయా. కనుక ఇవన్నీ కూడా జరగాలంటే ఇక్కడ యెహోషువ మనకి తెలియజేస్తున్న ఒక సత్యం, ఒక పాఠం ఏంటట? ఆయన ధర్మశాస్త్రాన్ని ఏం చేశారట? ఆయన ఈ సెలెక్టెడ్. ఇంకేం చేశారట? అది చూస్ చేసుకున్నాడు. కాబట్టి ఆయన్ని దేవుడు ఆయన కాలం అంతా కూడా, ఆయనకు మార్గం అంతా కూడా వర్ధిల్లింది. సో ఆయన ఏ రీతిలో అయితే చూస్ చేసుకున్నాడు. ఇక మనం మాట్లాడుకున్న ధ్యానించిన భక్తులందరూ కూడా, దానియేలే కానీ, హిజ్కియా కానీ, యోహానే కానీ, దావీదే కానీ, ఈ అబ్రహామే కానీ, వీళ్ళందరూ కూడా దేవుడిని వాళ్ళు విడిచిపెట్టలేదు. జకర్యా కానీ, వీళ్ళందరినీ కూడా దేవుడు వర్ధిల్లింపజేశాడు. వారు ఉన్న స్థలం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్, అది అన్ని దేశమా శత్రు దేశమా కూడా అనవసరం. కానీ నా దేవుడిని కానీ నువ్వు పట్టుకోగలిగితే నీ మార్గం అంతా కూడా దేవుడు వర్ధిల్లింపజేస్తాడట. ఇంకా నువ్వు బ్రతుకు కాలం అంతా కూడా దేవుని ఆశ్రయించినంత కాలము కూడా జకర్యా ఏం చేశారట? విస్ ప్రాస్పర్డ్ అనమాట అంతగా. కానీ ఈ రోజుల్లో మనం పడి లెగిసి ఫెయిల్ అయిపోయి పాస్ అయ్యి ఈ మొక్కలు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నీ యొక్క ఓన్ ఉంటుంది అనమాట. అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనంలో ఏమో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక కదా ఏం చేయాలట? పిలిచేయండి. ప్రధానికి బైబిల్ తీయాలండి. ఇవన్నీ కంటతరం ఉండాల్సిన విషయాలు కదా. చదవమ్మా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. అప్పుడు ఏం చేస్తారట? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అదండి కదా, మన త్రోవ సరళం అయిపోవాలంటే మన స్వబుద్ధి అందులో పనిచేయకూడదు. నీ సొంత జ్ఞానం వాడొద్దు, దేవుణ్ణే పెట్టండి. దేవుని పెడితే ఒకళ్ళు వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా దేవుడే ఫేస్ చేస్తాడు. ఇక్కడ మీరు కానీ ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోండి, వచ్చే పరిణామాలు కూడా మీరే ఫేస్ చేయాలి. మీరు చేస్తే బాగుంటుందా, దేవుడు చేస్తే బాగుంటుందా? మరి ఇది బాగుంది కానీ మీరు మాత్రం దేవుని మాత్రం పెట్టరు, దేవుని సెలెక్ట్ చేసుకోరు, కానీ అభివృద్ధి కావాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? కనుక ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక యూనిక్ ఐడెంటిటీతో మిమ్మల్ని అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు, మిమ్మల్ని వర్ధిల్లింపజేయాలనుకుంటున్నాడు. దానికి తగిన రీతిలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది
ఎవరిని, మీ మార్గములు ఎలా ఉండాలి అనేది మీరు ఒకసారి యోచన చేయండి. మరి రేపటి దినం కొరకు కూడా సిద్ధపడదాం, ప్రార్థిద్దాం, ఒక చక్కటి నిబంధన చేసుకొని ఇక్కడి నుంచి మనం ఆశీర్వాదంతో వెళ్దాం.